ఈఎంఐ అనేది మీకు బెనిఫిట్ అయినట్టు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్లస్ అది కాకుండా మనకు జిఎస్టీ తగ్గినాక ఏదైతే 22nd నుంచి బూస్టప్స్ పెరిగింది, కస్టమర్ వాకింగ్స్ పెరిగినాయి, వచ్చిన వాళ్ళంతా ఫస్ట్ జిఎస్టీ తగ్గిందంటే ఎంత తగ్గిందంటే మన డైరెక్ట్గా డిస్ప్లే చేస్తాం. సో 28% బెనిఫిట్స్ అయినాయి అనేసి డైరెక్ట్గా డిస్ప్లే పెట్టాము. ప్లస్ ఇంకోటి ఏమంటే మనకు షాప్ ఎదురు కూడా డైరెక్ట్గా చేసాం. సో థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్. సో మన గవర్నమెంట్ మనకి ఎంత బెనిఫిట్ చేసింది అనేసి కస్టమర్కి ఫస్ట్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి డిష్ వాషర్స్ బాగా పెరిగినాయి, ఏసీస్ అంటే ఏదైతే జిఎస్టీ తగ్గిందో ఆ కేటగిరీ పెరిగినాయి. బట్ ఓవరాల్గా సేల్ బాగుంది. అంటే టీవీలు మనకు 43 and above తగ్గినాయి కదా, ఆ తగ్గింది, అది మనకు కాస్ట్ కొంచెం మంచిగా సేల్ వచ్చింది. క్యాంట్ ఆరో చూస్తే బట్ మీరు జిఎస్టీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఆఫర్ ప్రైస్ సార్ ఆఫర్ ప్రైసెస్. బట్ ఏమంటే ఓవరాల్ డిస్ప్లే చేస్తాం. మనం ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ని బట్టి మనము దాని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో దాని బెస్ట్ ప్రైస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మంది ఎక్కువగా ఇప్పుడు కొంచెం ఎక్కువ వస్తున్నారు. ఎస్ సార్, వాకింగ్స్ పెరిగినాయి. జనరల్గా ఇంతకుముందు 43 inches ప్రైస్ వచ్చి మనం 40-50,000 ఉంది సార్. బట్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి 55 inches మనకు 40,000 వస్తుంది. సో 43 inches కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతున్నారు 55, ఎందుకంటే కాస్ట్ తగ్గింది. వాల్యూ బిజినెస్ బాగా హై-ఎండ్ బాగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బెనిఫిట్స్ వస్తున్నాయి. ఏసీస్ పైన, ఎయిర్ కండిషనర్ పైన వచ్చేసరికి 28%, ఈవెన్ డిష్ వాషర్స్ పైన వీటిపైన వచ్చేసరికి 80% తగ్గించింది, 10% డిస్కౌంట్. జస్ట్ తగ్గడం వల్ల మనం యూసేజ్ అనేది పెరుగుతుంది. పోస్టర్స్ తయారు చేశారు వస్తున్నారు. అండ్ ఏమేమి ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తున్నారు? సో ఎక్కువ అయితే ఏసీస్ ఉన్నాయి, డిష్ వాషర్స్ 43 inches సపోర్ట్. సో ఇంతకుముందు వచ్చేసరికి 43 inches సపోర్ట్ పర్చేస్ చేయాలంటే కాస్ట్ ఎక్కువ ఉంది. 80% ఇవ్వడం వల్ల 43 నుంచి ఎక్కువ ప్లాన్ చేస్తుంది. బట్ ఇది 1 నెల 2 నెలల రష్ ఆర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, 6 నెలల 9 నెలల తర్వాత డిమాండ్ ఉంటుంది, అది చెప్పలేము. మాకు ఎక్కువ ఉన్నాయి సార్, ఎక్కువ ఉన్నది ఫెస్టివల్ సీజన్ మీద ఏసీ కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది. మార్కెట్ అయితే కొంచెం గ్రోత్ అయ్యింది. సో ఈ బెనిఫిట్స్ ఖచ్చితంగా పాస్ ఆన్ చేయాలి. బికాస్ పర్పస్ ఇది అవేర్నెస్ ఎక్కువగా రావాలి, బెనిఫిట్స్ పాస్ ఆన్ అవ్వాలి. సో మీరు బెనిఫిట్స్ పాస్ ఆన్ చేస్తున్నారా మెయిన్ కన్జ్యూమర్స్కి? ఓకే, ఏమైనా మార్కెట్లో మొమెంటం చూసారా? మార్కెట్లో కన్సంప్షన్లో మొమెంటం ఉందా లేదా? స్టార్ట్ అయ్యింది, అవేర్నెస్ అయితే వచ్చింది. మీకు ఎట్లా తెలుసు అవేర్నెస్ వచ్చింది? సార్ ఆల్రెడీ పేపర్లో అన్ని కూడా చూసారు కాబట్టి చాలా మంది ఆఫ్టర్ 22nd తర్వాత వచ్చి కొన్నారు, ఎల్ఈడీస్ కానీ ఏసీస్ కానీ. ఇట్ విల్ బి అవేర్నెస్ ఓన్లీ. వితౌట్ అవేర్నెస్ దే విల్ నాట్ కమ్ టు స్టెప్ ఇంటు ద స్టోర్. కానీ మీకు మళ్ళీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆ కాంపిటీషన్ కూడా ఉంది కదా, మళ్ళీ అక్కడ కూడా తగ్గించారు కదా, వాళ్ళు కూడా చాలా తగ్గించారు కదా. సో అదొక సమస్య. తప్పదు కదా సార్, మేము దాన్ని బట్టి మేము చేసుకుని వెళ్తాము. డిస్ట్రిబ్యూట్ చేయగలితే అది బాగుండేది, బట్ ఓనర్ చెప్పాము, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మేబీ యువర్ ఫ్యూచర్ అటువంటి ఉంటే, బికాజ్ వాట్ హ్యాపన్స్ తర్వాత. సో బెనిఫిట్స్ పాస్ ఆన్ చేయాలమ్మా, కన్జ్యూమర్స్కి ఖచ్చితంగా బెనిఫిట్స్ వెళ్ళాలి. ఓకే, అండ్ రేట్స్ డిస్ప్లే చేయించాలి. సో షాప్ ఎక్కడ ఉంది మీకు? చిత్తూరులోనే ఉంది. కొంచెం అయినా పెరిగిందా సేల్? ఆర్ ఏమైనా మామూలుగా ఏం కేటగిరీలో ఇంక్రీజ్ అయింది? ఎల్ఈడి కేటగిరీ ఇంక్రీజ్ అయింది, ఎయిర్ కండిషనర్స్ ఇంక్రీజ్ అయింది, డిష్ వాషర్స్, మొబైల్స్, ఆల్సో ల్యాప్టాప్స్ కానీ. ల్యాప్టాప్లో బెనిఫిట్స్ ఉన్నాయా? స్టూడెంట్స్కి ఉన్నాయి. అంటే ఎంత ఆల్మోస్ట్ ఎంత తగ్గింది చూస్తే? i3, i5 ప్రాసెసర్ చూస్తే ఎంత తగ్గింది? ఆల్మోస్ట్ 30,000 వస్తుంది. i5 అయితే 45,000 వరకు, 45,000 వస్తుంది. ఒక 10,000 to 15,000 రేంజ్లో అమౌంట్ తగ్గింది. 65 ఉంది ప్రైస్, 45 45.
R5 ప్రాసెసర్ ఉంది, i5 ప్రాసెసర్ ఉంది, i3, R3, i7, R7 సో అన్ని అవైలబుల్ సార్. సో ఆల్మోస్ట్ కస్టమర్ బెనిఫిట్ సార్. చలో మీరే ఓనర్ అమ్మా? లేదు అచ్చా అచ్చా అచ్చా. సో మీరు అక్కడ పని చేస్తారు. ఎక్కడ ఉంది షాప్ ఇది? ఎంజిఆర్ స్ట్రీట్ లో సార్. ఎంజిఆర్ స్ట్రీట్. ఎంజిఆర్ స్ట్రీట్ సో ఏమైనా ప్రైసెస్ తగ్గినాయా కొన్ని? తగ్గినాయి సార్. బ్రౌచర్ ఒకసారి చూపించండి. ఆల్మోస్ట్ 7,000 అక్కడ డిఫరెన్స్. సార్ కాంబోలో సార్, ఇది కాంబోలో కొంటే ఈ మిక్సీ అనేది ఫ్రీ ఇస్తారు. అలా 15,000 ఇప్పుడు 6,000. 15,000. ఇది ఈ 4 బర్నర్ గ్యాస్ స్టవ్ కొంటే ఈ కుక్కర్ 5 లీటర్ కుక్కర్ అనేది ఫ్రీ. ఎంఆర్పి పైన కొంటే అది ఫ్రీ. ఇప్పటికి జిఎస్టీ ఉన్నంతలో తగ్గింది కుక్కర్స్, కుక్కర్స్ పైన అన్నిటిపైన. సో మీరు సేల్ ఏమైనా చూసారా? డిమాండ్ ఏమైనా పెరిగిందా? ఏమైనా కొంచెం డిమాండ్ ఏమైనా పెరిగిందా और ఇంకా పెరుగుతుంది और ఎలా? సేల్స్ పెరిగినాయా और అలానే ఉన్నాయి సేల్స్? और పెరిగింది సార్. సరే కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అండ్ ప్రైసెస్ పాస్ ఆన్ చేయాలి. మీరు ఓనర్స్ కూడా చెప్పండి, ప్రైసెస్ పాస్ ఆన్ చేస్తే సక్సెస్ అవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. సో మీరు ఓనర్ అమ్మా और యాజ్ ఏ రిప్రజెంటేటివ్ సేల్స్ రిప్రజెంటేటివ్? అచ్చా మీరు అలా చేస్తున్నారు. జిఎస్టీ 2 పోర్షన్స్ లాగా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఐటమ్స్ మీద 18% వస్తుంది, నాన్ ఎలక్ట్రిక్ మీద 5% వస్తుంది. బట్ పబ్లిక్కి అవగాహన ఉందా? అలా అలా చెప్తాను ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఐటమ్ చూస్తే వాళ్ళకి అవగాహన ఉంది, కానీ యుటెన్సిల్స్, కుక్కర్ అక్కడ ఉందా లేదా తెలియదుగా. అదే చెప్తాను. సరే కొంచెం ఇంకా న్యూస్ పేపర్ ద్వారా పక్కన ఉండే వాళ్ళు కూడా చెప్పండి. కొంచెం ఇంకా పబ్లిష్ ఇంకా చేస్తే సేల్స్ పెరుగుతాయి. గుడ్. ఇప్పుడు ఈ ఐటెంలో ఎంత తగ్గింది? 70% తగ్గింది. ఈ ఐటమ్ ఒకసారి చూపించు. అంటే ప్రీవియస్గా ఎంత ఉండేవి? ఇది వచ్చి 3,000 పడుతుంది, 1,500. 1,500. 1,500లో మొత్తం సెట్ వస్తుంది. నమస్కారం. సో మీరే ఓనర్? సో ఏం బెనిఫిట్ అంటే జిఎస్టీ తగ్గడం వల్ల? అప్లయన్సెస్ పైన 7% డిస్కౌంట్. 7%. 12% ఉంది, ఇప్పుడు 5% వస్తుంది. నాన్ ఎలక్ట్రికల్ పైన అయితే 12 నుంచి 5 చేశారు. ఎలక్ట్రికల్ సెగ్మెంట్ 18% అలానే అదైతే డిస్కౌంట్ అవుతుంది. చలో గుడ్. సో 12% to 5%. సో సేల్స్ ఏమైనా పెరిగినాయా और ఎలా? सेल्स थोड़ा बढ़ा है या कम हुआ? वैसा ही है? ज़्यादा हो गया. అంటే लोगों को पता है कि नहीं पता चलेगा. एक बार मिल्टन की बोतल दिखाओ. मिल्टन की बोतल पहले कितने था, आप कितने में? पहले 750 था, 650 है. 100 रुपीज़ का. 100 रुपीज़. कहाँ पे आपकी शॉप? विजय डिस्ट्रिक्ट. तेलुगु सीख रहे हो? सीख रहा हूँ. तेलुगु सीखो. ठीक है, तेलुगु माట్లాడాలి నెక్స్ట్ టైం. సరే. గుడ్ మార్నింగ్. ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీస్. ఓకే. జిఎస్టీ రాకముందు ఇంతకుముందు 4.2% సింగిల్ పేమెంట్ అయింది. 4.2% తగ్గించారు. తర్వాత రెన్యూల్ పైన 2.2% ఉంటుంది సార్. అందరికి పేమెంట్ చేస్తే 4,000 ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు. ఇది మంత్లీ 7,000 రూపీస్ వాళ్ళకి స్టైఫండ్ ఇస్తారు. पहले 5,000 रखी थी सर. ओके. थोड़ा जीएसटी कम हुआ, कुछ आपको बेनिफिट होगा? कुछ सेल्स में बेनिफिट होगा? कैसे होगा सर? मैं कुछ नहीं करी, घर पे से तो ये घर पे तैयार करते हैं आप? नहीं सर, लेके आके. ठीक है, म्युनिसिपालिटी वालों को बोलेंगे మేడం వాళ్ళ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. మున్సిపాలిటీ కానీ చేస్తే వాళ్ళకి సేల్స్ పెరుగుతుంది. ఆన్లైన్ भी रखी है सर. ఆన్లైన్ మెగ్మా తరపున చేస్తారు.
మై तरफ से शुभकामनाएं सर. ఐఎమ్ స్టూడింగ్ సెకండ్ ఎంపీసీ సార్ కృష్ణవేణి కాలేజ్లో చదువుతున్నాను సార్. మీ ఊరే ఇంకా చాలా మంది బయట ఉన్నారు వాళ్ళు పంపించండి. రాకేష్ పంపించండి. ఓకే సార్ మేడం. మేడం చేయి నేను చేస్తాను. మేడం చేయి మేడం ప్లీజ్ కమ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. సో ఈ Yes sir, yes sir. डिस्ट्रीब्यूट चाहिए ठीक है. Almost all 10,000 దాకా రెడ్యూస్ అవుతుంది సార్. 3 కిలోవాట్ సిస్టమ్ కాబట్టి మంచి బెనిఫిట్ సార్. కొద్దిగా కాంపిటేటివ్ కూడా మీరు ఉంటారు. అవును సార్ ఉంటారు. అది ఆ ప్రైసెస్ కూడా బ్యాలెన్స్ చేసుకుని డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి కూడా ప్రైసెస్ క్వాలిటీ తగ్గకుండా కొంచెం బ్యాలెన్స్ చేయగలరు. వి ఆర్ మెయింటైనింగ్ ద స్టాండర్డ్స్ సిస్టమ్స్ క్వాలిటీ ఐరన్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ పంపించే నెట్ మీటర్స్ అది 3 ఫేస్ సింగిల్ ఫేస్ నెట్ మీటర్. ఇది వచ్చేసి మనకి ఇన్వర్టర్స్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఏసీ కాంపౌండ్ ప్యానల్స్ వచ్చి. బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. మీది మీ షాపే మీ మొత్తం మీది కదా? సరే బాగా చేయాలమ్మా ఓకేనా? ఖచ్చితంగా కొంచెం ప్రోడక్ట్ వెరైటీ కూడా పెంచగలిగితే ఆటోమేటిక్గా సేల్ అవుతుంది. బెస్ట్ విషెస్. ఓకే. దశరథ మహారాజు బకులాదేవి ఈ రాముడు పట్టాభిషేకం. ఓకే. ఇది ఆంజనేయ స్వామి లక్ష్మణుడు భరతుడు ఈ బ్రహ్మత్వం మొత్తం పైన 10 వాహనాలు ఉంటాయి కదా 10 వాహనాలు సార్. గజవాహనం మొత్తం పక్కబడితో చేసేది. సేల్స్ జరుగుతున్నాయి సార్? సేల్స్ జరుగుతున్నాయి కదా బయట. ఓకే. ఇది కాస్ట్ ఎంత? 2,000 సార్. 2,000 అది నేను పర్చేజ్ చేస్తాను. సేల్స్ చేస్తాను. పే చేయాలి రాకేష్. పే చేయాలి. ఫోన్ పే కానీ మేము మొత్తం పర్చేజ్ చేయాలి సార్. మీరు పంపిస్తాను. బాక్స్ కట్టి బాక్స్ ప్యాక్ చేసి కృషి మీ హార్డ్ వర్క్. సరే మంచి చేయాలి. నీట్గా ప్యాక్ చేసి సార్ తీసుకో. ఆపరేట్ అవుతారమ్మా మీరు? చిత్తూరు నుంచి. ఓకే ఓకే. సో డిమాండ్ ఉంది అమ్మా? డిమాండ్ ఉంది. ఓకే సరే. అంటే 2 రోజు ఉంటుంది, ఈ రోజు కూడా రేపు కూడా ఉంటుంది. బాగా చేయాలి. థ్యాంక్ యూ. సో ఇక్కడ కూడా జిఎస్టీ తగ్గింది 5%, 12% నుంచి 5%. 12% నుంచి 5%. ఎండ్ యూజర్కి ఆల్మోస్ట్ 15 to 20% ఫ్రూట్ డ్రింక్స్ పైన తగ్గింది. సో మాజా సాల్స్ ఫ్రూటీ ఆల్మోస్ట్ మిక్స్ ఫ్రూట్స్ 20% తగ్గింది బాటిల్ పైన. బెస్ట్ విషెస్. డిగ్రీ తర్వాత జస్ట్ న్యూస్ పేపర్ అమ్మా. అంటే ఫస్ట్ న్యూస్ పేపర్ చదవాలి ప్రతిరోజు, కొంచెం ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. తర్వాత ఇంటర్నెట్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టి
రావడానికి చాలా సంవత్సరాలు పట్టిందా సార్? 3 years. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మ. మీరే తయారు చేస్తారా అలా పర్చేజ్ చేసి ప్యాక్ చేస్తారా? ఓకే. సరే అమ్మా. వెరీ గుడ్, కంటిన్యూ డూయింగ్. థ్యాంక్ యూ. ఓపెన్ అయింది అదే కదమ్మా. సేల్స్ ఏమైనా పెరిగి సో ఎంత అంటే రేట్లో డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కదా సార్, జిఎస్టీ తగ్గింది కదా సార్. Yeah. ఇంత ముందు 5 to 12 ఉంది. యా, ముందు హ్యాండ్లూమ్స్ అంతా 5%. 5%. బాగా చేయండి. థ్యాంక్ యూ. మిల్లెట్స్ సార్ జాగరీ టీ మాత్రమే ఉంటుంది సార్. Okay. జాగరీ టీ మాత్రమే ఉంటుంది, షుగర్ ఉండదు, ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండదు. ఎప్పుడు ఆర్డర్ చేసుకుంటే అప్పుడు వెంటనే కట్టిస్తారు. సేల్ ఉంది అమ్మా, సేల్ సేల్ ఇవాళ కొంచెం తక్కువ 5 times సేల్ చేస్తారు. తిరుపతి అట్లా పార్సల్ డ్రై ఫ్రూట్స్ లడ్డు టేస్ట్ చేస్తారు సార్. ఓకే. మేడంకి మేడం I'll take this. All కూడా వచ్చేసి చిత్తూరు హెడ్ క్వార్టర్లో బీసీ భవన్లో 2 రోజు ఎగ్జిబిషన్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమం సందర్భంగా ప్రారంభమైంది. ముఖ్యంగా 20 నుంచి 25 స్టాల్స్ డిఫరెంట్ కేటగిరీస్లో ఇక్కడ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ కిచెన్ ఐటమ్స్ మరియు మైక్రో ఇరిగేషన్ మరియు క్లోతింగ్ యాజ్ వెల్ యాజ్ ఎల్ఐసి పాలసీ సంబంధించి కొన్ని స్టాల్స్ ఇక్కడ చూడడం జరిగినాయి. సో ఈ ఎగ్జిబిషన్ 2 రోజులు ఉంటుంది, ఈరోజు రేపు. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ ఎందుకు పెడుతున్నాము, జిఎస్టీ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, అన్ని బెనిఫిట్స్ కన్స్యూమర్కి పాస్ ఆన్ అవ్వాలి, కన్స్యూమర్కి రావాలి. ఇది ఒక ముఖ్య ఉద్దేశం. రెండవది, ఎవరెవరు ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, షాప్ కీపర్స్, ట్రేడర్స్, వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్గా ఏమేమి కేటగిరీలో ఏమేమి తగ్గుతుంది, 12 నుంచి 5% or 12 నుంచి 2%, మొత్తం కన్స్యూమర్స్కి తెలియాలి, ప్రజలకు తెలియాలి. సో ఈ సందర్భంగా గత ఒక 10 రోజుల నుంచి మనం ఈ క్యాంప్స్ పెడుతున్నాము. ఖచ్చితంగా ఒకటి మనం ఏం చూస్తున్నాము, కొంచెం సేల్స్ పెరిగినాయి. రెండోది, కంప్లైంట్స్ కూడా కొంచెం తక్కువ వస్తున్నాయి. చాలా తక్కువ మంది చెప్తున్నారు వాళ్ళు ఈ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, ఆ రేట్ చార్ట్ డిస్ప్లే చేయట్లేదు, ఆర్ ప్రభుత్వ చట్టపరంగా ఎంత రావాలి అది వాళ్ళు చేయట్లేదు. చాలా తక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఈ కార్యక్రమం ఇంకా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమం ఇంకా ఒక 8 రోజులు జిల్లాలో ఉంటుంది. దివాళీ ముందు ఒక షాపింగ్ మేళలాగా కూడా పెట్టడం జరుగుతుంది. దీంట్లో చాలామంది ట్రేడర్స్, సాహుకార్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేసేసి వాళ్ళు కూడా ప్రోడక్ట్ డిస్ప్లే చేయాలి ఒక రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ 2 రోజు నేను ప్రజా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి చూసుకోవాలి, కొద్దిగా నాలెడ్జ్ గ్యాదర్ చేయాలి. మీరు డే టు డే ఏమేమి కొంటున్నారు, ఏమేమి వస్తువులు మీరు కొంటున్నారు, మీకు ఒక అవగాహన వస్తుంది.
సో ప్రభుత్వం నుంచి ఏమేమి చట్ట తీసుకురావడం జరుగుతుంది, మీకు పూర్తిగా లబ్ధి పొందుస్తారు, అదే నేను కోరుతున్నాను. సో కమిషనర్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. థ్యాంక్ యూ. టోల్ ఫ్రీ కంప్లైంట్ మీ అందరికీ తెలుసు, ఈసారి దసరా మొదలుకొని దీపావళి వరకు కూడా మనకు జిఎస్టీ రేట్ల తగ్గింపు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ గిఫ్ట్ ఇచ్చాయి. ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు జరుగుతాయి. ఈరోజు జరిగిన ఇక్కడ షాపింగ్ ఎలక్ట్రానిక్ ఫెస్టివల్కు కలెక్టర్ గౌరవనీయులైన కలెక్టర్ గారు హాజరైనారు. ఆ తర్వాత ఈ 2 రోజులు కార్యక్రమం ఉంటుంది. తర్వాత 19వ తేదీ కూడా మళ్ళీ తిరిగి ఎగ్జిబిషన్స్ కార్యక్రమాలు ఉంటాయి. లాస్ట్ దీపావళి నిజమైన ఉత్సవాలు 19వ తేదీ జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని సహకరించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మీకు ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా, ఎక్కడన్నా రేటు తగ్గింపు అటువంటివి జరగకున్నా ఇమ్మీడియట్గా జిఎస్టీ హెల్ప్ డెస్క్ నంబరు నేను షేర్ చేస్తాను, దానికి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువుల మీద మేజర్ ఈరోజు కాన్సన్ట్రేషను దాదాపు 10 స్టార్ల వరకు ఎలక్ట్రానిక్ గూడ్స్ పెట్టారు. తర్వాత జిఎస్టీ అదర్ కన్స్యూమర్ గూడ్స్ కూడా ఎక్కడెక్కడైతే తగినాయి, తర్వాత ఇటువంటివన్నీ కూడా మెప్మా అటువంటి ప్రోడక్ట్లు పెంచడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమం అనేది ఈ వారం అంతా కూడా దాదాపు కంటిన్యూ అవుతుంది. ఇది ఇంత ప్రధాన స్థాయిలో ప్రచారం చేయడానికి మెయిన్ కారణం, ఎక్కడైనా మీకు తెలియకుండా ఎవరన్నా పాత రేట్లో అమ్మినప్పుడు మాకు ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయండి. కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది కలెక్టర్ ఆఫీసులో కూడా ఉంది, 24 hours పనిచేస్తుంది. అదేవిధంగా మాకు జాయింట్ కమిషనర్ ఆఫీసు, సర్కిల్ ఆఫీసుల్లో కూడా హెల్ప్ డెస్క్స్ ఉన్నాయి. వాళ్ళ సహకారంతో కూడా ఎక్కడైనా రేటు తగ్గకుండా ఇంకా పాత రేట్లు అమ్ముతుంటే మాత్రం ఇమ్మీడియట్గా మాకు కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కంప్లైంట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మేము వాస్తవాలు పరిశీలించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. రేటు తగ్గలేనప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం.